దేవత ప్రాణ ఇది ఉవాచ. ఆ దేవత ఎవరు అని అడిగినప్పుడు ప్రాణము అని చెప్పారు. ఈ చాంద్రోగ్యోపనిషత్తులో వచ్చింది. ఇక్కడేమిటి? ఈ ప్రాణ శబ్దంతో ప్రాణాన్ని తీసుకోవాలా, బ్రహ్మం తీసుకోవాలా? ప్రాణశబ్దానికి అర్థం ఏమిటి? పూర్వపక్షుడు ఈ ప్రస్తావ దేవత యొక్క రూపము ఏమిటి అన్నప్పుడు ప్రస్తోత్తర్య దేవత అన్నప్పుడు ఇక్కడ వాయువును ఉపదేశించారు కదా. అందుకని పూర్వపక్షి అంటాడు, ఇక్కడ ప్రాణాన్ని వాయువుని ఎందుకు తీసుకోకూడదు? అన్ని భూతాలు సుషుప్తిలో ప్రాణులు లీనమవుతున్నాయి కదా, ఇది ప్రత్యక్ష సిద్ధం కదా అని ఇక్కడ ఈ చాంద్ర కథమాసా దేవత ప్రాణ అన్నప్పుడు ఈ ప్రాణంతో ప్రాణాన్ని తీసుకోవచ్చు, వాయువుని తీసుకోవచ్చు కదా అంటాడు పూర్వపక్షి. సిద్ధాంతి అంటాడు, ఇక్కడ ప్రాణానికి అర్థం వాయువు అని చెప్పినట్లయితే సర్వభూత లయ శృతి సంకోచిస్తుంది. అన్ని భూతాలు ఇప్పుడు వాయువులో లీనమవుతున్నాయంట. మన ఆకాశం ఎక్కడ పోతుంది? కానీ పరమాత్మకి సర్వభూత లయం చెప్తారు. సర్వభూత లయ శృతిని నువ్వు సంకోచం ఎలా అంటే దాన్ని సంకోచం ఎలా చేస్తావు, చిన్నది ఎలా చేస్తావు? అందుకని సంపూర్ణ జగత్ ఉత్పత్తి స్థితి లయములకు కారణమైనటువంటి పరమాత్మని తీసుకోవాలి. ఏ విధంగా అయితే ఆకాశ శబ్దంతో పరమాత్మని చెప్పారో ప్రాణం కూడా పరమాత్మని తీసుకోవాలి. అది ముఖస్థో వాయు ఈశువా ప్రాణ ప్రస్తావ దేవత. ఈ సామవేదాన్ని పఠించేటువంటి వాళ్ళు ఏ దేవతను గురించి స్తుతి చేస్తున్నారు అంటే ప్రాణం అంటే ఇక్కడ పరమాత్మను తీసుకోవాలి. అది ప్రస్తావ దేవత. ఇక్కడ ముఖములో ఉన్నటువంటి వాయువుని తీసుకోవాలా, ఈశ్వరుని తీసుకోవాలా, ప్రాణాన్ని తీసుకోవాలా అన్నది ప్రశ్న. వాయు భవేత్ అత్ర సుప్తౌ భూతసార ఇంద్రియ క్షయ. వీడంటాడు వాయువునే తీసుకోవచ్చు. ఎందుకు అంటే తత్ర వాయువులోనే సుషుప్తి అవస్థలో ఈ భూతాలు ఈ ఇంద్రియాలన్నీ కూడా లయమవుతున్నాయి కనుక. అంటే సంకోచో అక్షపరత్వే, అక్షము ఉన్నా కూడా వాయువే. నువ్వు ఇక్కడ ఈ వాయు శబ్దానికి ప్రాణం అని చెప్పినట్లయితే సర్వభూతలయానికి సంకోచం కలుగుతుంది. ఆయన సర్వభూతలయ శృతే ఆకాశ శబ్దవత్ ప్రాణశబ్దస్తేన ఈశవాచ. ఆకాశబ్దంలాగా ఇక్కడ ప్రాణశబ్దము ఈశ్వరవాచకము కనుక ప్రస్తోత్తర్య దేవత అంటే సామవేదము చెప్పుచు దేవతలను స్తోత్రం చేయవారు. ఈ ఉషస్థ చాక్రాయణుడు ఇలాంటి వాడు. ఆకాశవాక్యాద్ ఉత్తరస్మిన్ వాక్యే ప్రస్తావనామ్న. ప్రస్తావం అంటే స్తోత్రం. సామభాగస్య దేవత ప్రస్తోత. ఈ సామభాగముతో ఏ దేవతను స్తోత్రం చేస్తున్నారు? ప్రస్తోత పృష్ఠాయాం. ఉషస్థి చాక్రాన్ని అడిగాడు. చక్రాణం ఉత్తరం దదౌ తత్సత్యం వాక్యమేతాత్. ఉత్తరం ప్రాణ ఇతి హోవాచ సర్వాణి హవాయిమాని భూతాని ప్రాణమేవ అభిసంవిశంతి ప్రాణం అభ్యుజ్యతే శేషా దేవత ప్రస్తావం అన్వాయత్త. వాడు అంటాడు ఇది అన్ని ప్రాణులు ఆ ప్రాణం నుంచే ఉత్పత్తి చెందుతున్నాయి, అందులోనే లీనమవుతున్నాయి. అదే ఈ ప్రస్తావ దేవత, ప్రస్తావ సంబంధి దేవత అని చెప్పినప్పుడు తత్ర ప్రాణశబ్దార్థో ముఖ విలాంతర్వర్తి వాయు బ్రహ్మవా.
ఈ ప్రాణశబ్దాన్ని లోపల మనం శ్వాస ప్రశ్వాసాలు తీసుకునేటువంటి వాయువుని చెప్పాలా, బ్రహ్మమని చెప్పాలా? ముఖవిలాంతర్వాతి వాయు భవేత్. పూర్వపక్షి అంటాడు ఈ వాయువుని శ్వాస ప్రశ్వాసం చేసే వాయువుని తీసుకోవాలి. సర్వభూతలయసి తత్ర సుసంపాదత్వ. సర్వభూతలయం కూడా అక్కడ తేలిగ్గా చెప్పవచ్చు. ఎలాగంటే అన్ని ప్రాణులు సుషుప్తిలో ప్రాణంలో లీనమవుతున్నాయి కనుక సుషుప్తి కాలే సర్వభూత సారాణం ఇంద్రియాణం, అన్ని భూతములు ఆ భూతముల యొక్క ఇంద్రియాలన్నీ ప్రాణవాయువులోనే లీనమవుతున్నాయి కనుక. అంటే సిద్ధాంతి చెప్తున్నాడు, ఇంద్రియమాత్రలయ పరత్వే వ్యాఖ్యాయమానే. చూడండి, ప్రాణంలో ఏమిటి లీనమవుతున్నాయి సుషుప్తి కాలంలో? ఇంద్రియాలు, మనస్సు, ఇంద్రియాలు. ఇంద్రియాలు మాత్రమే లీనమవుతున్నాయి. మరి ఇక్కడ సర్వం అని చెప్పారు కదా, అది ఎలా కుదురుతుంది? సర్వాణి హవా ఇమాని భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే, ఆకాశాదేవ అస్తం గచ్చంతి అన్నప్పుడు నువ్వు ఇంద్రియాలు ప్రాణంలో లీనవుతున్నా కనుక నేను ప్రాణాన్ని తీసుకున్నానంటే కుదరదు. అందుకని ఆకాశశబ్దంలాగా ప్రాణశబ్దము శృతిలో రూఢమైనటువంటిది కనుక ఏవకారణం మూలాన దీన్ని బ్రహ్మవాచకమని చెప్పాలి. అస్థి ప్రాణశబ్దస్య బ్రహ్మణి శ్రోతరూఢి. మరి శృతి రూఢము అన్నావు కదా, అది ఎలాగంటే ప్రాణస్య ప్రాణం, ప్రాణానికి ప్రాణము ఈశ్వరుడు బృహదానిత్యత బ్రహ్మవ్యక్షయ ద్వితీయ ప్రాణశబ్ద ప్రయోగా ఈశ్వర ప్రాణ. ఆ పరమేశ్వరుడే ప్రాణశబ్ద వాచ్యము. ఇక్కడ సూత్రం అత ఏవ ప్రాణ, అత ఏవ ప్రాణ, అత ఏవ ప్రాణ. అత ఏవ అంటే పూర్వసూత్రములో ఏ విధముగా అయితే హేతువులు చెప్పామో అదే విధముగా ఆకాశన్యాయో అత్ర అతిదిశతే. ఆకాశం ఏ విధంగా అయితే చెప్పామో అదే విధంగా అందులో అక్కడ ఏం చెప్పాము? ఇది శ్రౌతరూఢి నాయన. సర్వభూతములు ప్రాణంలో లీనము కాలేవు, ఇంద్రియాలు మాత్రమే లీనమవుతాయి కనుక అంతే సూత్రార్థం. ఓహో, 23 24వ సూత్రం ఏది? జ్యోతిష్యాధికరణం స్వామి. అచ్చా, జ్యోతిశ్చరణాభిధాన. అప్పుడే అయిపోయింది స్వామి. అచ్చా ముందుదా అత ఏవ జ్యోతిశ్చరణాధికరణము.